సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట దగ్గర మనమున్నాము. ఇక్కడ ఫిష్ వెంకట్ ఆయన మృతితో ఇక్కడ బస్తీ వాసులంతా ఒక శోకసంద్రంలో ఉన్నారు. ఆయన ఎంతో మంచి మనిషి అని, ఆయన లేని లోటు తమకిప్పుడు కనిపిస్తుందని చెప్తున్నారు. బాగా డబ్బులు కూడా సంపాదించారు. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అన్న ఎందుకు పరిస్థితి అవుతుందంటే టైం పట్టి అన్న ఆయన కూడా ఆయన చేసిండు. ఆయన కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఇంకా ముందు చేసి వాళ్ళ పిల్లలకు ఆధారం గిట్ట పెట్టిండు. ఒక సమాజంలో ఒక పేరు సంపాదించుకొని ఉన్నాడు ఈ అడ్డగుట్టాల ప్రాంతంలో. ఆయన మంచి మనిషి అన్న. ఆరోగ్యం పాడై చనిపోయారు. ఒకవేళ డబ్బు ఉంటే ఆ ట్రీట్మెంట్ అంది ఉంటే బతికేవారని అంటున్నారు. అది లేదు, అది ఆయనకేందంటే 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి అట్లా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి అంత్యక్రియలు అప్పుడు కూడా ఎవరు సినిమా నుంచి పెద్దగా రాలేదు, అసలు చూడడానికి కూడా రాలేదన్నారు. అది రాలేదంటే సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట దగ్గర మనమున్నాము. ఇక్కడ ఫిష్ వెంకట్ ఆయన మృతితో ఇక్కడ బస్తీ వాసులంతా ఒక శోకసంద్రంలో ఉన్నారు. ఆయన ఎంతో మంచి మనిషి అని, ఆయన లేని లోటు తమకిప్పుడు కనిపిస్తుందని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఆయన ఏదైతే బస్తీలో ఉన్నారో ఆ బస్తీ నుంచి ఒక ఆయన మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మీ పేరండి? మహమ్మద్ యూసుఫ్ అన్న. అంటే ఫిష్ వెంకట్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఇక్కడ మొత్తం ప్రాపర్టీ ఆయన ఇక్కడనే. ఇక్కడ నుంచి ఫిల్మ్ స్టూడియోలో వెళ్ళిండు. అక్కడ నుంచి వర్క్ చేస్తుండు, అందులో ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన వల్ల ఏం ఇబ్బంది, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన అక్కడ పేరు సంపాదించుకుండు. ఇక్కడ అయితే ఉన్నాడు, అప్పటి నుంచి ఉన్నాడు, మంచిగా ఉంటుండు. ఇక్కడ ఆయన వల్ల ఏ ఇబ్బంది లేదు. ఆయనకి పేరు కూడా ఇక్కడ కూడా పేరు ఉంది. కాకపోతే ఆయనకు సగం అట్లా వచ్చి అట్లా అయిపోయింది, కాలు అట్లా అయిపోయింది. కానీ కిడ్నీలో అట్లా ఖరాబ్ అయిపోయినాయి. అన్న మంచి ఇక్కడైతే ఇవ్వడానికి ఏం చేయలేదు. చాలా పెద్ద హీరోలతో నటించారు, చాలా ఎన్నో సినిమాలు చేశారు, బాగా డబ్బులు కూడా సంపాదించారు. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అన్న ఎందుకు పరిస్థితి అవుతుందంటే టైం పట్టి అన్న, అది టైం పట్టి అట్లా వచ్చింది. అన్న అప్పటి నుంచి సంపాదించుండు, డబ్బులు సంపాదించు అన్ని చేసిండు. ఆయన కూడా ఆయన చేసిండు. ఆయన కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఇంకా ముందు చేసి వాళ్ళ పిల్లలకు ఆధారం గిట్ట పెట్టిండు. వాళ్ళ పిల్లలకు ఆధారం పెట్టి వాళ్ళ ఆధారం పెట్టాలి, ఆ పిల్లలకు కూడా ఆధారం పెట్టి ఉన్నాడు. కాకపోతే ఏంటంటే సమాజంలో ఏంటంటే అట్లా ఉన్నాడు. ఆయన పెద్ద పేరు సంపాదించి కొద్దిగా ఉన్నాడు. ఒక సమాజంలో ఒక పేరు సంపాదించుకొని ఉన్నాడు ఈ అడ్డగుట్టాల ప్రాంతంలో. ఒక పేరు సంపాదించుకొని ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అది అయిపోయి షుగర్ అయిపోయి కాళ్ళు అట్లా అయిపోయింది. కానీ ఆయనకి ఇక్కడైతే ఏం ఇబ్బంది లేదు ఆయన గురించి. అడ్డగుట్టాలు 2 సంవత్సరాలు మేము 4 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఆయన గురించి మాకు ఇప్పటికి ఇక్కడ ఏరియా ఇబ్బంది లేదు. ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేది? ఆరోగ్యం అంతా కలిసి మంచి మాట్లాడుతుండే. అన్నానే తమ్ముడు అని అంటుండే. కానీ ఎవరిని తిట్టకపోవాలి. ఇక్కడ కూడా అంత పొజిషన్ నుండి కూడా ఎవరిని ఆరేతూరే అన్నపో తమ్మి చిన్న అని పిలుస్తుండే. కానీ ఎవరిని మనకు అందరి ఆరోగ్యం ఉన్నా కూడా వస్తుండే పోతుండే, అప్పుడప్పుడు వస్తుండే పండుగలకు దానికి దీనికి వస్తుండే. కానీ వచ్చినప్పుడు కూడా అందరితో క్లోజ్గా ఉంటుండే. ఆయనతో క్లోజ్గా ఉండే. అందరినీ ఏమైనా ఫిలిం చేస్తున్నా ఆడవేస్తున్నా అంతా ఉండకపో, అందరితో కలిసి మంచిగా మాట్లాడుతుండే. తమ్మి అంటుండే. 2 ఉంటారు కదా, ఒకరు బొమ్మది ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మంచిగా చిన్న అని ప్రేమతో ఎవరు ఉంటారు కదా అట్లా మాట్లాడుతుండే. అన్న మంచి మనిషి అన్న. అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం పాడై చనిపోయారు. ఒకవేళ డబ్బు ఉంటే ఆ ట్రీట్మెంట్ అంది ఉంటే బతికేవారని అంటున్నారు. అది లేదు, అది ఆయనకేందంటే 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి అట్లా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి డబ్బులు గురించి కాదు. డబ్బులు అంటే ఇవాళ సంపాదించ పోతుంది. కానీ డబ్బులు ఆయన మస్తు పెట్టుకుండు. హాస్పిటల్లో కూడా మస్తు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళ బాబులు వాళ్ళ అంతా పిల్లలు కూడా చూపించారు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా వేసారు. కానీ మీకు ఆరోగ్యం బాగాలేకనే అట్లా కాలు అయిపోయి అది బీపీ షుగర్ ఎక్కువ అయిపోయి అట్లా. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు సహాయం చేయలేదు, దానివల్లే చనిపోయారనే ఇది కూడా. సినిమా ఇండస్ట్రీ లేదన్న, వాళ్ళు కూడా సాయం చేసారు. అంతంతో కొద్దిగా ఎవరో సాయం చేసారు. సాయం చేయకుండా లేదు. కానీ వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేసారు. కానీ ఎంత సాయం చేసి ఏం చేస్తాం? మనిషికి టైం బాగా మనిషికి బాగాలేకపోతే టైం అయిపోతే ఎంతమంది కోట్లు పెట్టినా కూడా ఉండదు అన్న. బాగా డబ్బులు సంపాదించినప్పుడు ఎలా ఉండవు? జల్సాగా ఉండేవరా? దాచుకునే జల్సలేదు, మంచిగా నార్మల్గా ఉంటుండే. ఎంత డబ్బులు సంపాదించాం మనకి ఇక్కడ ఇంటికి వస్తుండే. నార్మల్గా మన వెంబడి ఎట్లా తిరుగుతాం అట్లా ఉంటుండే.
మా జల్సాంలో డబ్బులు సంపాదించినాము మేము గొప్పగా అది అని ఇట్లా మనం ఎప్పుడు ఎట్లా తిరుగుతాం అట్లా ఉంటుండే మా వెంబడి అట్లా ఉంటుండే అట్లా తిరుగుతుండే అట్లా చేసేం లేదు. మొన్న అంత్యక్రియలు అప్పుడు కూడా ఎవరు సినిమా నుంచి పెద్దగా రాలేదు, అసలు చూడడానికి కూడా రాలేదన్న. అది రాలేదంటే అప్పుడు కూడా కొంతమంది డబ్బులు ఇచ్చారు. అది ఒక్కోసారి వర్షం వచ్చేసింది. అప్పుడు వర్షం వచ్చుడులా రావుడులా కొద్దిగా ఇంకా ముందు కావచ్చు, దాని గురించి ఏం చేయలేము. వర్షం వచ్చింది అప్పుడే కొద్దిగా ముందు 2 గంటల ముందు వర్షం వచ్చింది. అట్లా రాకపోవడం కావచ్చు. అది అట్లా ఏం లేదు. ఆయన గురించి ఆయన అట్లా అలాంటి మనిషి రాలేదని లేదు. ఆయన మంచి అందరికీ అందరితో అన్ని సినిమాలలో చేసిన మనిషి. ఆయన ప్రభాసం చేసిన వాళ్ళు ఇంకా బాలకృష్ణ వాళ్ళందరూ అన్ని సినిమాలో ఉన్న మనిషి. అన్ని చూస్తాం అన్ని సినిమాలు చూస్తాం మాట్లాడలేదు కానీ మంచోడే కాదంటే అన్ని సినిమాలో ఉన్నోడే.